చెప్పడం జరిగింది. ఆ రోజు అన్నయ్య పడిన బాధ, ఆ వేదన అన్ని చూడడం జరిగింది. నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఎంత కష్టాలు అనుభవించాడో ఒకసారి మీరు చూడండి. ఈరోజు ఆయన్ని అన్న వ్యక్తులంతా అసెంబ్లీ గోడ కూడా టచ్ చేయలేడు, అసెంబ్లీ కూడా కూర్చోలేడు అని చెప్పిన వ్యక్తులు ఈరోజు గోడ బయట ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అసెంబ్లీలో కూర్చొని అధ్యక్ష ఆ పిలుపు కోసం 10 సంవత్సరాలు నా కుటుంబాన్ని వదులుకొని నేను రాష్ట్రంలో ప్రతి చోట తిరగడం జరిగింది. ఈరోజు ఆయన అధ్యక్ష అన్నాడు, మన రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అయ్యాడు. ఈరోజు ఒక కింగ్ మేకర్గా, భారతదేశ ముఖ చిత్రాన్నే మార్చే కింగ్ మేకర్గా పవన్ కళ్యాణ్ గారు అయ్యారంటే ఆయన స్వయం కృషి, ఆయన పడ్డ కష్టం. అదేవిధంగా ఆయన గెలిచిన తర్వాత 20 రోజుల తర్వాత ఇంటికి పోయినప్పుడు తన తండ్రి ఏ విధంగా హక్కును చేర్చుకుంటాడో పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా